హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గట్రాదని బారదాని వచ్చింది. బియ్యానికి వచ్చినాం మనం. రైస్ ఉంటుంది కదా, బియ్యం రేషన్ కార్డు బాపతి సంచులు ఉంటుంది. బారదాని అంటే ఇది గవర్నమెంట్ ఇస్తుంది మిల్లులకు. ఇవి చాలా కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బారదాను 80 రూపాయలకు ఒక సంచి పడుతుంది. కిలో బియ్యానికి 65 రూపాయలు పడుతుంది. వీళ్ళు అమ్మాయిలు వేసేటోళ్ళు బెల్లు, బారదాని బెల్లు వేస్తారు. ఒక బెల్లు ఇది 3 క్వింటాలు ఉంటుంది అట ఫ్రెండ్స్. 3 క్వింటాలు. చూడండి బండి ఎంత సప్లై. చూడండి ఫ్రెండ్స్, మనం లావట్టం వాళ్ళ టెక్నిక్ తోటి వాళ్ళు లావట్టి స్టడీ చేస్తారు ఫ్రెండ్స్. అట్లా వాళ్ళ కష్టం వాళ్ళకి ఎరకంటారు చూసినా. అందుకే వీళ్ళు కష్టం చేస్తారు కాబట్టి ఎప్పటికి ఇదే పని లేదు. గోదాంలో చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉన్నాయో బెల్లు. ఇవన్నీ అవే ఫ్రెండ్స్, అంత గవర్నమెంట్ బెల్లు. ఇది గోదాం కూడా గవర్నమెంట్. ఇది చూడండి ఎంత ఉందో, ఎంత ఇల్లు కూడా బోరిస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ వేస్తురా. ఫాస్ట్ ఆగుతలేరు. ఆగిందంటే మళ్ళీ బెల్లు మోసం అయితే లేవదని అంటారు. ఆగిందనంటే అట్లా బొర్రించిన అంటే అలాగే బొర్రించుకుంటూ వస్తాడు. ఇక అట్లా మన బల్లి ఒక 7 బెల్లు పడుతుంది ఫ్రెండ్స్. ఎట్లున్నాయి ఇంత స్టాక్ పెడుతుంది గవర్నమెంట్. మనకు తెలియక మన సంచులు ఖరాబ్ చేస్తాం, బియ్యం ఖరాబ్ చేస్తాం. 10 రూపాయల కిలో చొప్పున అమ్ముతారు చాలామంది. కానీ అవి తెలియక గవర్నమెంట్ మన పేదలను తెలుసుకొని ఇంతగానో ఖర్చు పెట్టి మనకు బియ్యాన్ని సప్లై చేస్తుంది ఫ్రెండ్స్. తెలియక ఒక్కొక్కరు బియ్యానికి ఎందుకు అని అంటారు. అందుకే కంట్రోల్ బియ్యం అని అంటే అందరికీ కాస్ట్ బియ్యం. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళకి ఏమి భూము జాగాలు ఏం లేవు. కాకపోతే ఏంటంటే కష్టం మీదనే బతుకుతాడు అందరికి. అట్లా కష్టం చేసుకునే బతుకుడు ఫ్రెండ్స్. ఎంత కష్టపడితే అంతనే పిల్లల గురించి వాళ్ళ గురించి ఆరాటం ఎవరు కానీ. ఏమంటారు ఫ్రెండ్స్, నిజం అవుతాం. చూడండి అవి ఎట్లా తిప్పుతారు బెల్లు టెక్నిక్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఉన్నారు, అక్కడ 3 ఉన్నారు. 2 ఎవరి బెల్లు వాళ్ళే వేస్తారు. అట్లా చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఆగితే అట్లా లేస్తలేదు. అదే కంట్రోల్ డైరెక్ట్ లుక్తే అట్లే పోతాడు. అట్లా మెల్లగా బండి 10 కిరాయిలు కొట్టుకోవాలి. ఇంకా జర మెల్లగా. డబ్బులు లేకనే ఈ పరిస్థితికి వచ్చింది. అప్పులు బాగున్నాయి. 10 లక్షల అప్పు ఉన్నాయి, తక్కువే లేదు. బండికే కావాలి కదా.